ఏంటి సిరి? ఏం బిర్యానీ చేసావా? కిచిడి బిర్యానీ చేస్తున్నాను. రెండు ఒకేలాగా ఉంటాయి. అవును, చాలా బాగుందమ్మా. సూపర్ టేస్ట్ ఉంది అసలు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. నేను అందుకని ఇందాక కొంచెం తిన్నాను, మనసు అస్సలాగలేదు మా. సూపర్ ఉంది. దూరం నుంచి చూడు స్పైసీ బాగుంది, ఎలా చూస్తుందా. ఇప్పుడు తింటాను ఫ్రెండ్స్, ఒక కప్ అనమాట. అన్నం తినాలని రూల్ లేదు, కానీ ఏం చేయను. ధనియాలు నోటి కింద పడేమా, సూపర్ టేస్ట్ ఉంది. అబ్బా, ఇదే మహాప్రసాదంలో ఉంది నాకు. పండగ చేసుకో ఇవాళ డైట్ ఫుడ్. నీకు అసలు తినక చాలా ఫీల్ అవుతాను. అందరికీ నమస్కారం అండి. ఇంట్లో శుభకార్యాలు అనగానే మనకి పూజారి గారి నెంబరు ఎంతో అవసరం పడుతూ ఉంటుందండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను, చక్కగా ఈ నెంబర్ కాల్ చేయండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడాను వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారు. ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఎంగేజ్మెంట్ చేయాలన్నా, అలాగే పూజలు చేసుకోవాలన్నా, గృహప్రవేశాలకైనా, భూమి పూజలకైనా, వాహన పూజలకైనా, కార్లు కొనాలన్నా, ఏం మనం చేయాలన్నా సరే మంచి ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ముహూర్తాన్ని చేస్తే మనకి ఆ కార్యక్రమం అనేది మనకి కలిసి వస్తుంది అనమాట. సో మనం ఇలా ఒక పూజారి అయితే మనకి మంచి పూజారి అయితే బాగుండని మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళు చాలా సీనియర్స్ అండి, జాతకాలు కరెక్ట్ చూసి చెప్తారు. పిల్లలకి బారసాలైనా, అన్నప్రాసన అయినా, అలాగే పెళ్ళిళ్ళైనా, ఇక మీరు ఇంకే శుభకార్యాలు చేయాలన్నా సరే ముందు వెనక ఆలోచించుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయకూడదండి. వాళ్ళ పేరు వలన ఎలా ఉందో చూసుకొని మనం ఆ కార్యక్రమాన్ని చేయాలి. మంచి శుభగడియలో చేస్తే కార్యక్రమాలన్నీ మంచిగా జరుగుతాయండి. అదే కన్నా కాలం కలిసి రానప్పుడు మనం ఏ పని చేసినా సరే ఆ పని కలిసి రాదు. అందుకనే మంచి చెట్లు చూసుకొని మీ ఇంట్లో ఎటువంటి శుభగడియలకైనా సరే ఈ పూజారి గారిని సంప్రదించండి. నెయ్యి వేసానమా కిచిడి మీద, సూపర్ టేస్టీగా యమ్మీగా. కుమ్ము ఒక కుమ్ముడు అయితే కుమ్మేసే సిరి, చాలా టేస్ట్. నిజంగా ఒట్టే చెప్తున్నా సిరి, చాలా బాగుందమ్మా. ఎంత కమ్మగా ఉందో మాటగా చెప్పలేను. మా చిన్నదానికి మొక్కలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆమెకి కేఎఫ్సీ అలాంటి ఇష్టం. ఈమెకైతే ఏగో తినమ్మా, పడుకు నిండా తిన. నిజమమ్మా, కమ్మటి భోజనం తింటాం అనేది ఆ తిని ఆరాయించుకొని ఒళ్ళు లేకుండా సన్నగా ఉంటారు చూడమ్మా, వాళ్ళు అసలు నిజంగా దేవుడిచ్చిన అదృష్టవంతులు. అంటే ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది. నేను తిని తెచ్చుకున్నానులే ఫ్రెండ్స్, చాలా అసలు బాగా తిన్నాను నేను గతంలో. యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత బాగా తిని ఏ రేంజ్కి వచ్చా ఫ్రెండ్స్. ఇదిగోండి నెయ్యి వేస్తున్నా దీని మీద, కమ్మగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను వీడియో ఇప్పుడే షూట్ చేసి పెట్టా, ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వాటర్ తాగకుండా ఉండటం, మనం వెయిట్ చెక్ చేసుకోవడానికి కరెక్ట్గా వెయిట్ అనేది తెలుస్తుంది. అందుకని ముందే వెయిట్ చెక్ చేసుకున్నాను. ఈ బిట్టు మీకు ఇందులో యాడ్ చేసి పెడుతున్నాను చూడండి. సో నేను వెయిట్ లాస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తగ్గింది అయితే 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి ప్రజెంట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ అయితే నేను 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ప్రజెంట్ వెయిట్ అయితే 70 కేజీలు ఉన్నాను. సో నేను స్పార్కిల్లో జాయిన్ అయ్యి 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. సోషల్ మీడియాలో మేడం అన్ని న్యూస్ ఛానల్ కూడా ఇచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇంత వెయిట్ తగ్గుతానని నేను అసలు జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయిన తర్వాత సో నేను జాయిన్ అయ్యాను, కరెక్ట్గా దీన్ని డైట్ నేను చెయ్యాలి అని కసి పట్టుదల. సో మా పిల్లల వల్ల, రెండు మా మేడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో మీరు నువ్వు తగ్గితే బాగున్నావు, నువ్వు ఈ డ్రెస్ వేసుకోగలుగుతున్నావు, నీకు నచ్చిన డ్రెస్సులు నువ్వు షాపింగ్ చేసుకోగలుగుతున్నావు, నీకు నచ్చిన బ్లౌజులు నీకు సెట్ అవుతున్నాయి, నువ్వు సిల్క్ శారీస్ కూడా కట్టుకోగలుగుతున్నావు, నువ్వు ఏది కట్టుకున్నా ఇబ్బెట్టుగా లేవు, నీకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి, కీళ్ళ నొప్పులు అసలు నాకు ఎంత బాగా నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ చెప్పులు, నడుము నొప్పులు, చంకల దగ్గర కొట్టుకుపోవటం, ఇక తోడల దగ్గర కొట్టుకుపోవటం, అసలు ఇలా పెట్టిపోయి ఉండేది చంకల దగ్గర అయితే ఇలా కోసేసినట్టుగా. సో అంతలా ఉన్న నేను ఇవాళ ఇంత స్లిమ్ అయిపోయి ఎంత యాక్టివ్గా ఉండి నాకు నచ్చిన డ్రెస్సెస్ కానీ, నాకు నచ్చిన
బట్టలు 4XL దగ్గర నుంచి ఇప్పుడు నాకు XL డ్రెస్, ఇది నేను వేసుకున్న డ్రెస్ XL అనమాట. సో XL దగ్గరికి వచ్చాను. బాడీ ఇబ్బెట్టిగా లేకుండా, అసహ్యంగా లేకుండా, ఎవరు నన్ను చూసి నవ్వుకోకుండా హేళన చేస్తారు చాలా మంది. ఆ హేళన చేసినప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా బాధపడేదాన్ని. నేను ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోను, ఏది షేర్ చేసుకోను. సో నాకు నా అలవాటు అనమాట, మనసులోనే పెట్టుకుంటాను. సో పాజిటివ్గా నెగిటివ్గా రెండు ఏదైనా సరే మనసులోనే పెట్టుకుంటాను. సో ఈరోజు మీకు నేను లాస్ట్ 9వ తారీఖు వీడియో అప్లోడ్ పెట్టాను. లాస్ట్ మంత్ ఆగస్టు 9వ తారీఖు కదమ్మా, ఆగస్టు 9వ తారీఖు పెట్టాను. మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళబోయే ముందు నేను 70 కేజీలు ఉన్నాను. మెయింటెనెన్స్ డైట్కి అయిపోయి 40 రోజులు ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి తిన్నాను. 4 రోజులు డైట్, 3 రోజులు మెయింటెనెన్స్ డైట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో 3 రోజులు మీరు ఏదైనా తినొచ్చు, 4 రోజులు డైట్ అనేది చేయాలి. మెయింటెనెన్స్ డైట్లోకి వచ్చి 40 రోజులు శుభ్రంగా అయిపోయిన తర్వాత నేను పెరిగిన వెయిట్ వచ్చేసి 3 కేజీల 300 గ్రాములు నేను వెయిట్ పెరిగాను. 3 కేజీల 300 గ్రాములు పెరిగాను. ఇప్పుడు లాస్ట్ మంత్ 9వ తారీఖు వీడియో పోస్ట్ పెట్టాను. ఇప్పటికైతే నేను దగ్గర నెల అయింది. నెల అయినా కూడా నేను వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే, ఒకటి మా అమ్మాయి కాలేజీలో జాయిన్ చేసాము, అడ్మిషన్ అది తీసుకున్నాము. చాలా లాంగ్, అదొక పెద్ద టెన్షన్. రావడం పోవడం ఏంటి ఎలా, ఇక బుక్స్ బ్యాగులు, ఇక దీని గురించే థింకింగ్ నాకు. సో అదొకటి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. ఇంత లాంగ్ వెళ్ళటం రావటం, అడ్మిషన్ కోసం హడావుడి, మంచి దగ్గర సీట్ రావాలా లేదా, బాగున్న కాలేజీలేమో చాలా లాంగ్, వచ్చిన సీట్ ఏమో మంచి చోట, మాకేమో డిస్టెన్స్ దూరం అవుతుంది. సో ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల అదొకటి. నేను ఆల్రెడీ 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి ఇంత వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు ఇప్పుడు బరువు తగ్గటం అనేది చాలా కష్టం. అసలు కష్టం అంటే మీకు తెలీదు. నేను ఆల్మోస్ట్ తగ్గాను. ఇక నేను తగ్గడానికి నాకు ఏంటంటే, ఇక నేను శారీ కట్టుకుంటే కొంచెం బొద్దుగా అనిపించాను. లాస్ట్ టైం ఒక ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుంటే అబ్బా అనిపించినట్టున్నా, నాకు బాగా అనిపించింది. గ్రీన్ శారీ కట్టుకున్నా, అది కూడా వీడియో ఇన్స్టాలో ఉంటాయి చూడండి, పీతల కూరలో ఉంటాయి, చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు నాకు ఇంకేంటంటే, ఇప్పుడు కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విశేషాలంటే, ఈరోజు నేను వెయిట్ లాస్ పార్టీ అనేది నేను చేసుకోవట్లేదు. గతంలో నేను చేసి పెట్టాను మీకు, ఇది పెసరపప్పు కిచిడి, నాటు దుక్కి కోడిను చిక్కుడుకాయలు వేసుకోర, ఒక 7 months బ్యాక్. ఆ వీడియో దీంతో పాటు యాడ్ చేసి పెడుతున్నాను. అది ప్రజెంట్ వీడియో కాదు, 7 months బ్యాక్ చేసి నేను అన్ని రీసెంట్ కాలంలో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టిన ప్రతి ఒక్కటి 8 months 7 months బ్యాక్. ఇది ఐఫోన్ కాబట్టి అన్ని షూట్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న వీడియోస్ ఇప్పుడు నేను ఇక తినే టైము ఎక్కువగా తింటే నేనేమవుతుందంటే, నేను తగ్గడం చాలా కష్టం అవుతుంది. నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వాలి అని అనుకుంటే మనం ఇక ఈ పార్టీలు గట్టా చేసుకోవడానికి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మెయింటెనెన్స్ డైట్లో బాగా తిన్నాం, 3 కేజీల 300 గ్రాములు పెరిగాను. ఇప్పుడు నేను దగ్గర 40 రోజులు 1 month అయింది. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో అప్లోడ్ పెడతా, మీకు వెయిట్ చెక్ చేస్తా. 15 రోజులకి పెట్టాల్సిన వీడియో నేను పెట్టలేకపోయానంటే, నేను తగ్గడానికి చాలా 4-5 రోజులకి 200 గ్రాములు అలా తగ్గుతూ ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది మీకు చూపించబోయే ముందు, మీరు ఎవరైనా సరే ఫ్యామిలీలో బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, నెలసరి సరిగా రాకపోయినా, చిన్నపిల్లలు ఓపోలతో బాధపడుతున్నా, అలాగే టీనేజర్స్ కూడా చాలా లావ్ అయిపోయి ఇలా అసహ్యంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇక ఒక్కసారి మనిషికి ఒళ్ళు వచ్చిందంటే వాళ్ళకి ఇంకా అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. అనారోగ్యాల కన్నా ముందు ఫ్యామిలీ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు తగ్గాలి, మీ ఫ్యామిలీకి మీరు అవసరం అనుకుంటే మంచిగా, నేనైతే మా మేడం పేరే చెప్తా. ఎందుకంటే మనకి ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవం సంబంధించే నేను చెప్పుకోవాలి. మనకు అనుభవం లేని విషయాల్లో మనం ఏది షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల దగ్గరలో ఉంది నా ప్రయాణం. స్పార్కిల్లో జాయిన్ అయ్యి ఈ 2 సంవత్సరాల్లో నేను ఎంత తగ్గాను ఏంటి, నా అనుభవం, వాళ్ళతో ఉన్న నాకు ఈ డైలీ నేను వాళ్ళు నాకు ఫుడ్ పంపించడం, నేను రిప్లై ఇవ్వడం, ఇవన్నీ చూసుకొని వీళ్ళు కరెక్ట్ డైటీషియన్ మేడం, వెనదా మేడం, మీరు చక్కగా జాయిన్ అవ్వాలంటే వీళ్ళ స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. చక్కగా మిమ్మల్ని హెల్తీగా ఫుడ్ పెట్టి తగ్గించేస్తారు, హెల్తీ ఫుడ్ పెడతారు, కాన్ఫిడెన్స్ ఇస్తారు, మీరు తగ్గుతారని. ఉదాహరణ నేనే ఇంత తగ్గాను అంటే అది మామూలు విషయం కాదు కదా. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్లో మనీ ఎప్పుడైనా ఎవరైనా సంపాదిస్తారు. యూట్యూబ్ వీడియో కూడా నేను రెగ్యులర్గా చేయకోకుండా డైట్ ఫుడ్ తింటూ ఇంట్లో ఉండి ఈ ఫైనల్ రోజుల్లో అయితే తూచా తప్పకుండా డైట్ చేశాను. నేను పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా డైట్ ఫాలో అవుతూ ఇప్పుడు సంపాదిస్తాము, అది తినడానికి మన ఆరోగ్యం బాగుండాలి కదా.
సో ఇవన్నీ బాగుండాలి అంటే ముందు మన హెల్త్ చార్ట్ చూసుకోవాలి. చాలా ఓవర్ పెరిగాను, ఒక వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను, దగ్గర 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొంచెం తగ్గితే నేను బాగుంటాను, ఇంకా హెల్తీగా ఉంటాను అని నాకు అనిపించినప్పుడు నేను దానికోసం నా టైం అనేది పెట్టుకోవడం వల్ల తప్పేమీ లేదు. సో అదే చేశాను. అందుకనే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఫ్రెష్ వీడియోస్ ఏమీ చేయలేదు. యూట్యూబ్లో 7-8 నెలల క్రితం చేసిన వీడియోస్ అన్నీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్పా, చాలా వీడియోస్ ఉన్నాయి, 20-30 దాకా అన్నీ పెడుతూ ఉంటానని. ఆ చేసిన వీడియోసే పెడుతూ ఉంటున్నాను. ఇప్పుడు నా డైట్ మళ్ళీ ఇప్పుడు నేను డైట్ అవ్వలేదు, మళ్ళీ నేను ఇంకొక 15 డేస్ డైట్కి వెళ్తాను. ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉందో మీకు చెక్ చేసి చూపిస్తాను, లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెప్తున్నా, ఒక్కోసారి 5 రోజులు 3 రోజులు లేట్ అవుతుంది తప్ప ఈసారి మాత్రం నెల రోజులు లేట్ అయింది. ఎందుకంటే నేను తగ్గడానికి అంత టైం పట్టింది. ఈ నా అనుభవం నేను మీతో షేర్ చేసుకున్నా. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ నేను 6 కేజీలు 8 కేజీలు 7 కేజీలు ఇలా తగ్గి తర్వాత నా బాడీలో నేను ఇంత తగ్గడం మొదలైన తర్వాత నుంచి నేను ఇక తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఈ 40 కేజీలు తగ్గిన తర్వాత. సో ఆకారం ఇంచు లాస్ అయితే నేను భారీ ఎత్తులో ఇంచు లాస్ అయ్యాను. ఎవ్రీ 15 డేస్ పోస్ట్లో మీరు చూసుకోవచ్చు, మీకు అది కూడా తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఓల్డ్ వీడియో అండి, రీల్ అనమాట. సో గతంలో నేను లావుగా ఉన్నప్పుడు వీడియో ఇది రీలు. ఇప్పుడు నేను మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే డైలీ ఫ్రెష్గా వీడియోస్ అప్డేట్స్ అనేది ఇవ్వలేకపోతున్నాను. కొంచెం బిజీగా ఉన్నానండి. మా అమ్మాయి కాలేజీలో జాయిన్ చేయాలి కదా, ఆ విషయం గురించి అని చెప్పేసి అందుకనే వీడియోస్ అన్నీ లేట్ అవుతూ ఉన్నాయి. సో స్పీడ్గా వీడియో పోస్టులు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను, బిజీగా ఉండటం వల్లే. సో ఇది నా ఓల్డ్ వీడియో. నేను అప్పుడు 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. మా పెద్దమ్మాయి తను కూడా చాలా లావు ఉండింది, 70 కేజీలు ఉంది. సో మేమిద్దరం ఎంత లావు ఉన్నామంటే వీడియోస్ ఇలా పెట్టకూడదు అనుకుంటాను, కానీ ఇవన్నీ వేరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వెయిట్ లాస్లో ఉండి ఇప్పుడు 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. 70 కేజీలు ప్రజెంట్ ఉన్నాను. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని ఎవరైనా సరే జాయిన్ అవ్వాలంటే ఒక్కసారి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదండి. స్పార్కిల్లో జాయిన్ అవ్వాలి. నేను ఎవరికన్నా రుణపడి ఉంటాను అంటే వెనెలా మేడంకి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మా, లవ్ యూ మా. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా లైఫ్లో నేను ఏదైనా సాధించాను అంటే సో ఈ ఒళ్ళు తగ్గించుకోవటమే. ఒళ్ళు తగ్గించుకోవటం అనేది చాలా ఈజీ విషయం కాదండి. సో నా లైఫ్లో నేను ఎంత ఫుడ్ త్యాగం చేశానంటే అది నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి, వెనెలా మేడంకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఫుడ్ కేజీ మటన్, కేజీ చికెన్ అయినా తినేసే మనిషి నేను. సో ఈ విషయంలో మాత్రం చాలా పట్టుదల పట్టి వెయిట్ లాస్ అవ్వటం అంత ఈజీ కదండి. నా లైఫ్లో నేను సాధించింది ఏమని ఉంటే అది 40 కేజీలు బరువు తగ్గటం. థ్యాంక్ యూ సో మచ్ వెనెలా మేడంకి, లవ్ యూ మా. సో ఇప్పటికి అప్పటికి కంపారిజన్గా మీకు వీడియోస్ అన్నీ పెడుతున్నాను చూడండి. ఇంతలా ఉన్నాను. ఇవన్నీ నా ఓల్డ్ వీడియోస్. సో ఇవన్నీ నా ప్రజెంట్ వీడియోస్. ఈ ఫ్రాక్స్ మీద ఉన్నాయన్నీ నేను వెయిట్ లాస్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు 15 డేస్ పార్టీ చేసుకుంటున్నప్పుడు రీల్స్ అవి చేసుకొని నాకు నేను చూసుకొని సంతోషం వెతుక్కొని నేను ఇంతగా చేంజ్ అయ్యానా, ఇంతగా అసలు ఇలా తయారవుతానా అని నేను అనుకోలేదండి. చాలా సంతోషం అనిపించింది. ఇవన్నీ 1.5-2 సంవత్సరాల్లో దిగిన వీడియోస్ అన్నీ ఒక వీడియో లాగా చేసి పెట్టాను. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను. ప్రతి వీడియో కింద కూడా ఉంటుంది. చక్కగా స్పార్కిల్లో జాయిన్ అయిపోయింది. వెయిట్ లాస్ అసలు ఎంతలా ఉన్నా సరే మిమ్మల్ని తగ్గించేస్తారు. నెలసరి సరిగా రాకపోయినా, అలాగే మీకు ప్రెగ్నెన్సీ సరిగా రాకపోయినా, ఇవన్నీ కూడా ఒళ్ళుంటేనే రండి ఇవన్నీ జరిగేది. చక్కగా జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్క వీడియోలో ఉంది. కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, జాయిన్ అయిపోండి. మార్నింగే ఇప్పుడు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళేసి నేను వాటర్ ఏం తాక్కోకుండా వెయిట్ చెక్ చేస్తున్నానండి. డ్రెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ మనకి 200-300 గ్రాములు తేడా కనిపిస్తుంది. అందుకనే ముందుగా మీకు దీని మీద చూపించేస్తే రేపు నేను సెలబ్రేషన్ బాగా చేసుకోవచ్చు. అందుకని ఎంత 70 ఖచ్చితంగా 70 ఉన్నాను. దీనికి ముందు పొద్దునే 69.8 ఉన్నా. ఈ డ్రెస్ వేసుకుంటే మనకి 200 గ్రామ్స్. జుట్టు చూపి ఒకసారి, జుట్టు కూడా పెట్టుకుంది, అందుకనే ఈ వెయిట్ అంతా చూపిస్తుంది. 200 గ్రామ్స్ తగ్గే ఉన్నానమ్మా. ముందు నైట్ మీద చెక్ చేసుకున్నా, నేను 79.8 ఉన్నా. అంటే 79 కేజీస్కి వచ్చా. నేను ఈ మంత్ లో నేను గోల్ పెట్టుకున్నా. 15 డేస్ అయినా 20 డేస్ అయినా ఎన్ని రోజులైనా సరే నేను ఖచ్చితంగా 69కి రావాలి, అప్పుడే నా వెయిట్ లాస్ పెట్టాలి అని. సో అదే టార్గెట్తో వచ్చాను. ఈరోజు నా వెయిట్ లాస్ పార్టీ అయితే ఏం లేదు. ఈరోజైతే ఇంట్లో చికెన్ చేసుకుంటాము. నార్మల్ అన్నం తినేస్తాను. ఎందుకంటే బిర్యానీలు, చికెన్లు ఇవన్నీ తిన్నానంటే ఇప్పుడు నేను అనుకున్న ఈ స్ట్రిక్ట్ డైట్ రోజుల్లో ఇంకా తగ్గటం కష్టం కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఈరోజైతే మీకు ఫుల్ వీడియో చూడండి. కిచిడి, చికెన్, చిక్కుడుకాయలు వేసేసి కూర చేశాను. ఫుల్ వీడియో చూడండి.
స్పార్కీలో జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెనిలా మేడంకి. మా మేడం లేకపోతే నేను ఇంత తగ్గేదాన్ని కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేసిన వంట ఏంటో తెలుసా? చిక్కుడుకాయ దుక్కి కోడి అంటారు కదా, దుక్కి కోడి వేసేసి కోడి కిందకు వస్తుంది. ఇవి రెండు మిక్స్గా కర్రీ చేస్తున్నాను. అలసందలు వేసేసి కిచిడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి రెండు వేసి చేయాలంటే మనకి చిక్కుడుకాయలు చూడండి. మన ఆంధ్రాలో నేను ఎప్పుడు చిక్కుడుకాయ తోట చూసానులే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవురేకాళ్ళు అంటే కాయ లోపల నుంచి గింజ వచ్చే చిక్కుడుకాయలు చూసానులే, కానీ ఇలా మన ఆంధ్ర చిక్కుడుకాయలు అనేది ఇక్కడ మాత్రమే చూశాను. ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మైసూర్ నుంచి ఇక్కడికి 1 అవర్ ట్రావెల్ చేసి ఈ ఫ్రెష్ చిక్కుడుకాయలు తీసుకెళ్ళి మంచిగా వంట చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. తోటలో ఇప్పుడైతే విజృంభిస్తాం. ఈ పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాం ఇలా. ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದು ಹೌದೌದು, ಸಣ್ಣದು ಸಣ್ಣ పెద్ద తోట ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్ద తోట తెలుసా? చూడండి. ಹೌದಾ? మొత్తం తుంచుకుందాం. కాయ కొంచెం మందంగా ఉంటే, అదే లావుగా ఉంటే బాగుండేది. నిన్నే తుంచారంట. అయినా కూడా నేను ఆంధ్రాలో తిన్న ఈ చిక్కుడుకాయలు ఆవిరికి మగ్గు పెట్టుకొని తాళింపు వేసుకొని ఇగురు చేసుకొని ఎలా తింటారో అసలు. ఆంధ్రాలో ఇంత చిన్న చిక్కుడుకాయలు ఫ్రెండ్స్, గింజ లావుగా ఉంటుంది. అసలు ఆ గింజలు తెప్పించుకొని ఇక్కడ మేము మా ఇంట్లోనే వేసుకుందామంటే చిన్న ప్లేస్, ఏం చేయను. ఆ చిక్కుడుకాయలు తినాలని కోరిక, మటన్ చికెన్ వేసుకొని వండుకొని తింటే ఆహా అని వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అట్లీస్ట్ నాకు ఈ చిక్కుడుకాయల తోటనే నాకు ఇక్కడ కనిపించినందుకు సంతోషం. ఈ ఊర్లో ఈ చిక్కుళ్ళు కాదు, ఔరాకాళ్ళు అని చెప్పేసి లావు గింజలు ఉండేవి, ముదర్నిస్తారనమాట. అవి ఫేమస్. బాబాయ్ ఎన్ని తుంచాము చూడండి. చిక్కుళ్ళు మొత్తం ఖాళీ చేసి వచ్చినట్టయితే బాగుండేదంటమా. ఇంకా గింజలు ఉన్నాయన్నీ తుంచేశారు. మంచి కాయలు తుంచేసారు. కూడా ఇప్పుడు ఇదే మహాప్రసాదం అనమాట. ఎందుకంటే ఇష్టం. ఏదిమా ఆంటీ చూడండి ఎన్ని తుంచారో. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చూసుకుంటానని ఆంటీ. ఫ్రెష్ కాయలు ఫ్రెష్గా కుకింగ్ చేసి మంచిగా తింటే ఆరోగ్యానికి ఎంత శక్తో. ఇంత ఫ్రెష్ కాయలు వండటమే నా జీవిత ఆశయం, నా డ్రీము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మంచి మంచి తోటల్లో మంచిగా ఫ్రెష్ కూరగాయలతోటి వంట చేస్తాను. ఓకే. దుక్కి కోడి అంటారు కదా ఫ్రెండ్స్, ఇది దుక్కి కోడి అంటారు కదా, దుక్కి కోడి అనమాట. ఇది 5 కేజీలు 6 కేజీలు ఒక్క కోడి ఉంటే నేను తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని కేజీ పొట్లాలు కట్టి పక్కన పెట్టాను. సో ఇది కేజీ మటన్ అనమాట, కేజీ చికెన్. ఇది మటన్ లాగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే మటన్ ఎక్కువ రేట్ పెట్టుకోలేని వాళ్ళు ఈ దుక్కి కోళ్ళు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇది నాటుకోడి కన్నా స్ట్రాంగ్గా ఉంటుందండి. మటన్ తిన్నట్టే ఉంటుంది. వండిన తర్వాత అయితే మటన్ షేడే ఉంటుంది. చక్కగా ఇది తెచ్చుకోండి, తింటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ముసలా ముతక వయసు అయిపోయిన వాళ్ళు, అలాగే కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోయి మోకాలు ఇవి వేసి మంచి కూర చేస్తాను. ఇది 1 గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానండి, పొట్టు లేని పప్పు. 1 గ్లాస్తో ఇప్పుడు ఎన్ని గ్లాసులు ఉన్నాయో బియ్యం చూడాలి. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 కేజీ. 2 3 4 గ్లాసులు బాస్మతి రైస్ ఓల్డ్ బియ్యం. చాలా మంచి బియ్యం అండి. బియ్యం బాగుంటే అన్నం కమ్మగా ఉంటుంది. లేకపోతే బియ్యం బాగాలేకపోతే బిర్యానీ నుజ్జు అయితే అస్సలు బాగోదు. ఇదిగోండి పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. చూడండి, కడుక్కొని శుభ్రంగా నీళ్లు పోసి ఇలా మునగంగా పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాం కదా, తక్కువ ఆయిల్ వేసేసుకొని శుభ్రంగా చేసుకోవచ్చండి. పెద్దగా ఏం లేదు. 1 స్పూన్ వరకు వేసానండి. దీనికి మసాలా పెద్ద అవసరం ఏం పడదు. ఉల్లిపాయలు చిన్నవి ఒక 2, బిర్యానీ ఆకు, చెక్క ముక్క,
షాజీరా. చాలా సింపుల్ అంటే సింపుల్. మిరియాలు, టమాటాలు, పెద్ద సైజు టమాటాలు ఒక 3. పావు కేజీ అండి ఇది, నానబెట్టుకున్నా ఒక అర్ధగంట ముందు. ఇవన్నీ కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు నానిపోయింది. గరం మసాలా, గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. 1 2 3 4 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 5 6 పెసరపప్పు ఉన్నాయి కదా, పెసరపప్పుకు మనం ఇంకో గ్లాసున్నర పోసుకోవాలి. ఇదిగోండి ఆకు. ఓకేనా? నేను కొంచెం పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువే పోసాను. అంతేనండి, పెసరపప్పుకైనా గ్లాసుకి గ్లాసున్నరే. ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని గ్లాసున్నర. ఓకేనా? ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు ఇంట్లో సాల్ట్ ఇప్పుడే వేస్తే పెసరపప్పు తొందరగా ఉడకవు, అందుకనే ఎసరు బాగా తెరల కాగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. పప్పు ఉంది కదా, పప్పు ఉడకాలంటే సప్పగా ఉంటే తొందరగా ఉడికిద్ది. ఉప్పు తగలంగానే ఉడికే శాతం తగ్గిద్ది అనమాట. ఓకేనా? అది దగ్గర నేను 1 కప్పు నిండా తీసుకున్నానండి. 1 స్పూన్ మాత్రమే వాడా, మిగతాదంతా మసాలా అవసరం కదా, అందుకనే కర్రీకే ఎక్కువ మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకోండి, కర్రీలో మంచి వాసన వస్తుందండి. కావాలంటే మీరు తినేటప్పుడు మీకు ధనియాల పౌడర్ వాసన రాకుండా ధనియాలు వాసన వస్తుంది. అలా రావడం వల్ల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పచ్చ దంచుకొనైనా సరే ధనియాలుగా ఉండేటట్టుగా వేసుకోండి, చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీకు ఒకవేళ ఇలా ఒకసారి మీరు వేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పాను. మంచి వాసన వస్తుంది. లవంగం 10.
కాబట్టి కొంచెం ఈ కూర నాటుకోడి చికెన్ కిందకు వస్తుంది కాబట్టి ఈ మొక్క తినేటప్పుడు ఘాటుగా తింటే చలుపు దగ్గు ముక్కులు కూడా అన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు వేసుకోండి. ఎక్కువ మోతాదు ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది తక్కువైతే దీన్ని క్వాంటిటీని వేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర, పుదీనా చూడండి. నేను ఇప్పుడు రైస్లో కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి 1 స్పూన్ వరకు వేస్తున్నాను. కూరలోకి ఇందాక ఆల్రెడీ నేను 1 స్పూన్ వరకు వేసి ఉడకబెట్టా. చికెన్లోకి ఈ చిక్కుడుకాయల క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. కదిలితే కలుపుకోకూడదండి. ఒకసారి కలిపాం కదా, సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇక దీన్ని మీడియం మంట మీద వేసేస్తే పప్పు ఉంది కదా అందులో మనకి చక్కగా ఉడికిద్ది అనమాట. ఓకేనా? ఇలా మసాలా అంతా వేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడికించుకున్న చికెన్. అబ్బో ఇది మటన్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇందులో 4 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో ఇప్పుడు ఇది 50% ఉడికింది మనకి. ఇంకా మిగతా 50% ఈ మసాలాలో మధ్యకే ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే సప్పదనం ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే పసుపు సాల్ట్ ఇవన్నీ వేసాను అనమాట. ఇది నాటుకోడి కూర లాంటిది ఫ్రెండ్స్. బాగా ఉప్పు కారం అదంతా పట్టిందండి, సప్పదనం లేకుండా ఉంటుంది. అందుకని 5 నిమిషాలు వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని ఇలా వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసేసుకొని కర్రీకి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని ఉడికించుకునే దానికి సరిపోయిద్ది అనమాట. ఎన్ని చిక్కుడుకాయలో తెలుసా, తృప్తిగా తినాలి. ఎందుకంటే ఏదైనా మనం చేసిన తర్వాత మన పక్కన వాళ్ళకి కడుపు నిండా పెట్టి మనం చూస్తే మనకు అదే సంతోషం. ఏం ఫ్రెండ్స్, నేను ఇవన్నీ తినేది లేదు, డైట్లో ఉన్నాను కదా. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ పెడతానో తెలియదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను డైట్లో ఉన్నా. ఇలా వాటర్ పోసుకోకుండా వీటిని ఈ ఉప్పు కారం అదంతా పట్టేటట్టుగా చిన్న మంట మీద అలా పెట్టేసుకోవాలి. వాటర్ ఇప్పుడే పోసుకోకూడదు. చిన్న ప్లేట్ తీసుకొచ్చాము ఈరోజు. ఏది కరెక్ట్గా సెట్టింగ్. నీళ్ళు ఎక్కువే పోసానండి, ఎందుకంటే ఇవి ఉడకాలి. పైగా కొంచెం గుజ్జుగా షేర్వా కూడా ఉండాలి కలుపుకొని తినడానికి. దగ్గర నేను 5-6 గ్లాసులు నీళ్లు పోసా ఈ మోతాదుకి. మళ్ళీ ఇందాక చికెన్లో నీళ్లు 7 గ్లాసులు నీళ్లు పోసా ఇందులో. ఇది ఉడికేటప్పటికి సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది. ఉడికితే మనకి కొంచెం కూర చిక్కగా ఉంటుంది, కలుపుకొని తినడానికి ఉంటుంది. రోటీ, చపాతీ, జొన్న రొట్టి, రాగి సంగటి దేంట్లోకైనా ఈ కూర ఏది దుమ్ము దులుపు దంచిపట్టు. సరేనా? బాగుంటుంది. అన్నం పక్కన మగ్గుతుంది.
పొలం చెడి చాలా బాగుంది. చిక్కుడుకాయ కూడా లేతగా చాలా బాగుంది. దూరం నుంచి అది చూడు, స్పైసీ మోహన్ ఎలా చూస్తుందా. మనం కుక్కలు కూడా పెట్టేసి వెళ్తాం. ముక్కు ఉడికిందా? సూపర్గా ఉంది మా. ఎంత హెల్తీ తెలుసామా? అలసందలు, చిక్కుళ్ళు, బీన్స్ చాలా మంచిది. నేను తినకూడదు ఫ్రెండ్స్, వెయిట్ వేసుకో కొంచెం, కానీ మనసాక్క తింటున్నా. ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్పనా, వెయిట్ లాస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేనైతే స్పార్కిల్లో జాయిన్ అయ్యానండి. ఇప్పుడు 110 కేజీలు 100 గ్రాములు ఉన్నా ఫస్ట్ నేను 1 సంవత్సరం క్రితం. ఇప్పుడైతే నేను ఈ సంవత్సరంలో నేను డైట్, మెయింటెనెన్స్ డైట్ ఇలా కలుపుకొని చేసుకుంటా ఇప్పుడు నేను 77 కేజీస్కి వచ్చా. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు 77 కేజీలకు వచ్చా. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 33 కేజీలు. ఇంత తగ్గాను. మీరు కూడా చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెట్టినాను, జాయిన్ అవ్వండి. మనసాక ఇది తింటున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఒక కప్పు. అన్నం తినాలని రూల్ లేదు, కానీ ఏం చేయను. ధనియాలు నోటి కింద పడేమా, సూపర్ టేస్ట్ ఉంది. అబ్బా ఇదే మహాప్రసాదంలా ఉంది నాకు. పండగ చేసుకో ఇవాళ డైట్ ఫుడ్ నీకు. అసలు తినక చాలా ఫీల్ అవుతాను నేను. మా అమ్మాయి అయితే, మా పెద్దమ్మాయి 18 కేజీలు తగ్గింది. మా చిన్నమ్మాయి అయితే 6.5 కేజీలు తగ్గింది. 1 మంత్ ప్యాకేజ్లో చిన్నమ్మాయి అంత తగ్గింది. పెద్దమ్మాయి అయితే ఒక 6 నెలలు డైట్ ఏమో 1 మంత్, మెయింటెనెన్స్ రేట్ ఏమో 40 రోజులు. ఇలా తగ్గుకుంటా వచ్చామన్నమాట. ఓకేనా? మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వచ్చు. రక్త పరీక్షలు అన్నీ చేయిస్తారు. ఎంత కమ్మగా ఉందమ్మా, నేను అసలు మాటల్లో చెప్పలేను. సూపర్గా ఉంది. కిచిడి అద్దుర్స్ అసలు. ఎంత బాగుందో సిరి. గతంలో చాలా లావు ఉన్నా నేను, ఎక్కువ తిని చాలు. తినాలని లేదు, కానీ తినక తప్పలే. ఫ్రెండ్స్ ఇదిగోండి, నెయ్యి వేస్తున్నా దీని మీద. కమ్మగా ఉంటుంది, మామూలుగా ఉండదు.
కొంచెం తిన్నా ఎంత టేస్ట్ ఉందో అసలు. కమ్మటి భోజనం. ఏదమ్మా స్టవ్ కట్టేసుకుందాం. అదృష్టం ఉండాలి ఏదైనా. నిజమమ్మా కమ్మటి భోజనం తింటాం అనేది. అది తిని అరాయించుకొని ఒళ్ళు లేకుండా సన్నగా ఉంటారు చూడమ్మా, వాళ్ళు అసలు నిజంగా దేవుడిచ్చిన అదృష్టవంతులు. అంటే ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది. నేను తిని తెచ్చుకున్నానులే ఫ్రెండ్స్, చాలా అసలు బాగా తిన్నా నేను గతంలో. యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత బాగా తిని ఏ రేంజ్కి వచ్చా. నెయ్యి వేసానమ్మా కిచిడి మీద, సూపర్ టేస్టీగా యమ్మీగా. ఒక కుమ్ముడు అయితే కుమ్మేసేసిరి. చాలా టేస్ట్ సిరి, నిజంగా ఒట్టే చెప్తున్నా సిరి, చాలా బాగుందమ్మా. ఎంత కమ్మగా ఉందో మాటల్లో చెప్పలేను. మా చిన్నదానికి మొక్కలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదులే, కానీ ఆమెకి కేఎఫ్సీ అలాంటివి ఇష్టం. ఈమెకైతే ఏగో ఇలా తినమ్మా, కడుపు నిండా తిను. ఆంటీ ముక్కలు నవ్వలేరు అదేందా, అందుకని ఆంటీకి మిగిలిచ్చేస్తారు. ఆవిడకి పళ్ళు సర్లేవమ్మా, అందుకని వెళ్ళారు. నెయ్యితోటి గుమ్మాయిస్తున్నావా? అన్నం కూడా బాగా ఉడికిందే, చాలా బాగుంది. పెసరపప్పు కదా, సూపర్ టేస్ట్. బిర్యానీ అయితే అలాగే ఉంటది. అన్ని వేసి చేసిన దానికన్నా ఇలా సింపుల్ గా కొన్ని వేసి చేసి అద్భుతమైన టేస్ట్ ఉంటది. ఏంటి సిరి, ఏం బిర్యానీ చేసావా? కిచిడి బిర్యానీ నుంచి గుమ్మాయిచ్చేస్తున్నాయి. రెండు ఒకేలాగా ఉంటాయి. ఎంత బాగుందో. అవును, చాలా బాగుందమ్మా, సూపర్ టేస్ట్ ఉంది అసలు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. నేను అందుకని ఇందాక కొంచెం తిన్నా, నా మనసు అస్సలాగలేదమ్మా. సూపర్ ఉంది. అద్దరిపోయింది. దుక్కి కోడి మంచిగా ఉడికిందమ్మా. అవును, కుక్కర్లో పెట్టకపోతుంది, ఉడకదే. ఉడకడానికి చాలా టైం పట్టిద్ది. చూసారా ఎలా పడిపోయినాయో? ఊరు ఎంత అందంగా ఉందో చూడండి, ఎటు చూసినా. ఎలా ఉంది సిరి? చాలా బాగుందా నిజంగా, సూపర్ టేస్టా. దుక్కి కోడి వేరే టేస్ట్ అసలు. అవును, నాటుకోడి చికెన్ కంటే. అమ్మా నీకు క్వశ్చన్ తెలుసా, ఇది తింటే నరాల వీక్నెస్, బోన్ స్ట్రెంత్ లేకుండా ఉంటాం, బలహీనంగా ఉంటాం, ఇలా ఉన్నప్పుడు ఇది తింటే
చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చంటి బిడ్డ తల్లికి పెట్టినా సరే కడుతున్నప్పుడు ఆ బిడ్డకి ఆ పాలు తాగేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెడితేనేమో బిడ్డ స్ట్రాంగ్గా పుడతాడు. అర్థమైందా? పుట్టిన తర్వాత పెడితేనేమో ఆ పాలు తాగిన బిడ్డ కూడా చాలా శక్తిగా ఉంటాడు అనమాట. దుక్కి కోడి అంత పవర్ ఉంది. మంచి కోడి మటన్ లా ఉంది ఉడికిన తర్వాత కలర్ కూడాను. నీకు వచ్చింది తెలుసా, మటన్తో సమానం అది కోడి. ఎందుకంటే 6 కేజీలు ఉంది కదా, 6 కేజీలు ఉందంటే అసలు ఆ కోడి నిజంగా మీరు చూసి షాక్ అవుతారు. ఎంత పెద్ద కోడి. నేను అసలు ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు. ఒక పొట్టేలు కొనుక్కున్నట్టేనమ్మా. అదే రోడ్ సైడ్ అమ్ముతుంటే ఒక షాప్ లో చూసాం మేము. 6 కేజీలు పొట్టేలు కొనుక్కున్నట్టే, మటన్ తో సమానం. పాప ఆంటీ ఏమో పళ్ళు సరిలేక తినలేరు. ఉంది అసలు చికెన్ నిజంగా మటన్ కంటే టైట్ ఉంది. చిక్కుడుకాయలు ఇవన్నీ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదమ్మా. స్వచ్ఛమైన తోట నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడే శుభ్రంగా కోసి చేసి ఇలా తినటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అసలు అందులో ఉండే రసం అంతా కూడా అప్పటికప్పుడు తింటేనేమా. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళామా, ఏముంది అన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి. కూరగాయలు అన్నీ డ్రై అయిపోయి, తోటకూర ఏలాడిపోయి మొత్తం అయ్యి అసలు ఫ్రెష్ వాటి కిందకి లెక్క కాదు. అంటే ఒకవేళ ఫ్రెష్ అందరికి అవైలబుల్లో ఉండవు సిటీల్లో, కానీ మ్యాక్సిమం తోటలు ఉన్నోళ్ళు, ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు ఉన్నోళ్ళు పెరట్లో కానీ కనీసం చిన్న చిన్న మొక్కలు వేసుకొనైనా సరే స్వచ్ఛమైన కూరగాయలు తినటం అనేది మంచిది ఫ్రెండ్స్. నిజంగా నేను ఎంత దూరం వస్తున్నాను తెలుసా వీడియోస్కి. ఒక్కొక్కసారి గంట టైం పట్టిద్ది, ఒక్కొక్కసారి గంటన్నర టైం పట్టిద్ది. అయినప్పుడు కూడాను ఏ తోట ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి వీడియో షూట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇష్టం అంతే. నా ఛానల్లో స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పెట్టాలనేది నా టార్గెట్. ఆకుకూరలతోటి అంత పల్లెటూరు వాతావరణం చూపించాలి, నేచర్ చూపించాలి అనేదే నాకు ఇష్టం అనమాట. అర్థమైందా? ఎంతో సంతోషకరమైన వాతావరణం, ఆరోగ్యంగా ఉండటం, మంచిగా తినటం, నేచర్ని ఆస్వాదించటం అనేది. జలుబు దగ్గు ఏమున్నా సరే ఈ కూర తింటే వెంటనే తగ్గిపోయింది సిరి. కోడి తగ్గిపోయిద్ది. ఎందుకంటే వేడి పదార్థం కదా, ఆరోగ్యానికి ఎంత మంచిదో అసలు ఆ కోడి. దుక్కి కోడి మాంసం తింటే ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మనుషులు. అమ్మాయిని కూడా కంపారిజన్ చేస్తారు సిరి, దుక్కి కోడిలా ఉన్నావని అంటారు చూడు. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారని అర్థం. కిచడి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది సిరి, బాగుంది అసలు. ఫుల్ సాటిస్ఫాక్షన్. కర్రీ సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.